అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. మన ఇండియాలో రైలు ప్రయాణం అంటే సామాన్యుడికి ఎంతో ఇష్టమైన విషయం. ఎందుకంటే పచ్చని పొలాలు, సుదీర్ఘమైన గమ్యస్థానాలు, అప్పుడే పరిచయమైన ప్రాణ స్నేహితులుగా మారిపోయే జర్నీ ఫ్రెండ్స్, ఇంకా తక్కువ ఖర్చుతో ప్రయాణాలు చేయడం, ఇలా అన్ని అనుభూతులు కలబోసిందే ట్రైన్ జర్నీ. ఇందులో ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి రైళ్లను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే సుదీర్ఘ పర్యటనలకు వెళ్ళేవారు లేదా తీర్థయాత్రలకు వెళ్ళేవారు తరచుగా ఎదుర్కొనే సమస్య టికెట్ బుకింగ్ చేసుకోవడం. ఇక్కడ చాలామంది ప్రయాణికులు ఇక్కడ బుకింగ్ కాకే ఇతర ప్రయాణ మార్గాలపై ఆధారపడుతూ ఉంటారు. ముఖ్యంగా సాధారణ ప్రయాణికులకు వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళడానికి పదే పదే టికెట్లు బుక్ చేసుకోవడం, ప్రతిసారి రిజర్వేషన్ దొరుకుతుందో లేదో అని ఆందోళన చెందడం సాధారణం. కానీ భారతీయ రైల్వే అందిస్తున్న ఒక అద్భుతమైన, ఒక ప్రత్యేకమైన సర్వీస్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అదే సర్క్యులర్ జర్నీ టికెట్. ఈ ఒక్క టికెట్తో మీరు దేశం మొత్తం చుట్టేయచ్చు. అవాకయ్యారా? నిజం. అది ఎలాగో నేను చెప్తా. భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం సర్క్యులర్ జర్నీ టికెట్ని అందుబాటులో తీసుకొచ్చింది. ఇది రైల్వే శాఖ అందిస్తున్న అద్భుతమైన ఆఫర్గానే చెప్పొచ్చు. ఇది చాలా తక్కువ మందికి తెలిసిన అత్యంత ఉపయోగకరమైన సర్వీస్. ఈ టికెట్ ప్రత్యేకత ఏంటంటే దీని ద్వారా ప్రయాణికులు గరిష్టంగా 8 రైళ్లు మారే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఒక టికెట్ తీసుకుని దాని మీద 8 వేర్వేరు రైళ్లలో ప్రయాణం చేయొచ్చు అనమాట. మీ ట్రావెల్ ప్లాన్ ప్రకారం ఎక్కడ కావాలంటే అక్కడ దిగి మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. మీ ప్రక్రియ రైళ్లు మారినందుకు కానీ ప్రయాణికులపై ఎలాంటి అదనపు ఛార్జీలు లేదా పెనాల్టీలు పడవు. అయితే ఈ టికెట్ నియమాల ప్రకారం మీరు ప్రయాణం ఏ స్టేషన్ నుండి మొదలవుతుందో తిరిగి చివరగా అదే స్టేషన్లో ముగియాల్సి ఉంటుంది. అందుకే దీన్ని సర్క్యులర్ జర్నీ అని పిలుస్తారు. ఇండియన్ రైల్వే అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం జోనల్ రైల్వేలు కొన్ని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను కలుపుతూ స్టాండర్డ్ సర్క్యులర్ జర్నీ టికెట్లను జారీ చేస్తాయి. పర్యాటకులుగా ఎక్కువ సందర్శించే పాపులర్ డెస్టినేషన్లను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఈ రూట్లను ముందుగానే నిర్ణయిస్తుంది. ప్రతి రీజనల్ రైల్వే జోన్లో నిర్దేశిత స్టేషన్లో ఈ టికెట్లకు సంబంధించిన రూట్లు, వాటి ధరలు, ఇతర పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ రైల్వే నిర్ణయించిన స్టాండర్డ్ రూట్లు మీ ప్రయాణ ప్రణాళికలకు సరిపోకపోతే నిరాశ చెందాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే ప్రయాణికులు తమ సొంత ట్రావెల్ ప్లాన్లు కూడా రూపొందించుకుని ఆ వివరాలను రీజనల్ రైల్వే అధికారులకు సమర్పించవచ్చు. మీ ప్లాన్ ఆధారంగా వాళ్ళు మీకు కస్టమైజ్డ్ సర్క్యులర్ జర్నీ టికెట్ను మంజూరు చేస్తారు. అయితే దీనివల్ల మీకు నచ్చిన ప్రదేశాలకు సందర్శించే స్వేచ్ఛ లభిస్తుంది. అలాగే హ్యాపీగా టికెట్ బుక్ అయిందన్న సంతోషం లభిస్తుంది. సాధారణంగా పాయింట్ టు పాయింట్ అంటే ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్కు విడివిడిగా టికెట్లు తీసుకోవడం వల్ల ఖర్చు ఎక్కువగా ఉంటుంది కదా. కానీ సర్క్యులర్ జర్నీ టికెట్ తీసుకోవడం వల్ల టికెట్ ధరల్లో భారీగా ఆదా అవుతుంది. రెగ్యులర్ టికెట్లతో పోలిస్తే దీని ధర చాలా తక్కువగా ఉంటుందని రైల్వే వర్గాలు అయితే చెప్తున్న మాట. ఈ టికెట్ కేవలం డబ్బును మాత్రమే కాకుండా మీ విలువైన సమయాన్ని కూడా ఆదా చేస్తుందట. ప్రతి ప్రదేశానికి వెళ్లే ముందు మళ్ళీ టికెట్ కౌంటర్ల చుట్టూ తిరగడం లేదా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం, ఇలాంటి ఇబ్బందుల నుంచి పూర్తిగా మనకు స్వేచ్ఛ వస్తుంది. ఒకసారి టికెట్ తీసుకుని ప్రశాంతంగా మీ పర్యటన ఆస్వాదించే వెసులుబాటు దీని ద్వారా కలుగుతుంది. ముఖ్యంగా సెలవుల్లో విహారయాత్రలకు వెళ్లే వారికి ఈ టికెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని అంటున్నారు. మరి సర్క్యులర్ జర్నీ టికెట్లో సీనియర్ సిటిజన్లకు భారత రైల్వే ప్రత్యేక రాయితీ కూడా అందిస్తుంది. ఈ టికెట్పై ప్రయాణించే వృద్ధులకు టికెట్ ధరలో 30% వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ రాయితీని పొందడానికి ఒక నిబంధన కూడా ఉందండి. సీనియర్ సిటిజన్లు కనీసం 1000 కిలోమీటర్ల దూరంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 1000 కిలోమీటర్ల కంటే తక్కువ ప్రయాణం చేస్తే డిస్కౌంట్ వర్తించదన్నమాట. తక్కువ ఖర్చుతో తీర్థయాత్రలు లేదా దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వృద్ధులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. ప్రయాణం ప్రారంభించిన స్టేషన్లోనే ముగించాలని నిబంధన ఉన్నప్పటికీ 8 రైళ్ల వరకు మారే సౌకర్యం ఉండడం వల్ల ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. మరి ఈ స్పెషల్ టికెట్ను బుక్ చేసుకునేటప్పుడు, ప్రయాణించేటప్పుడు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు కూడా ఉన్నాయి. సర్క్యులర్ జర్నీపై ప్రయాణికుడి సంతకం తప్పనిసరిగా ఉండాలి. ఇది టికెట్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి రైల్వే శాఖ విధించిన నిబంధన. మరి సాధారణ టికెట్లతో పోలిస్తే తక్కువ ధర, ఎక్కువ ప్రయోజనాలు ఉండడం వల్ల పర్యాటకులకు ఇది మొదటి ఎంపికగా మారుతుంది. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో కలిసి సుదీర్ఘ పర్యటనకు ప్లాన్ చేస్తూ ఉంటే సాధారణ టికెట్లకు బదులుగా సర్క్యులర్ జర్నీ టికెట్ గురించి ఆలోచించడం మంచిది. దీనివల్ల బడ్జెట్ అదుపులో ఉండడమే కాకుండా ప్రయాణ అనుభవం కూడా రెట్టింపు అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మరి ఇప్పుడే మీరు ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.